10 నిమిషాల దాకా 9ంటికి బయటకు వెళ్ళిండు సార్. నేను వస్తా లక్ష్మి రెడీ అయి ఉండు, స్నానానికి నీళ్ళు పెట్టు, నేను అద్దె కారు మాట్లాడుకొని వస్తాను బయటకు వెళ్ళిండు సార్. 9:10కి చేసిన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇంత గట్టిగా సంతోషంగా నిర్ణయం తీసుకుని మేము ముందే బ్యాంక్ అకౌంట్ తీయించుకున్నాం, అన్ని పేపర్స్ అన్ని రెడీగా పెట్టుకున్నాం. వెళ్ళాన్న క్రమంలో నువ్వు స్విచ్ ఆఫ్ చేసుకుంటే ఎందుకని నాకు భయం వేసింది సార్. 9:30 దాకా ప్రయత్నించిన, అసలు చేసుకోడే గట్టి నిర్ణయం తీసుకున్నవాడు మా ఆయన గురించి నాకు తెలుసు. స్విచ్ ఆఫ్ వస్తే మా ఊరు మాజీ ఎంపీటీస్ ఉన్నటువంటి సందీప్ రెడ్డి గారికి ఫోన్ చేసిన నేను. ఫోన్ చేస్తే అవునమ్మా స్విచ్ ఆఫ్ వస్తుంది వాంది, ఈ టైంలో చేసుకోడు, అసలు కిడ్నాప్ అయిందని నాకు అర్థమైంది, తెలిసింది, వార్త కూడా తెలిసింది. ఎవరు ఆయన మీకు ఎక్స్ గా నామినేషన్? లేదు మా ఊరు మాజీ ఎంపీటీసీ. ఓకే. ఎక్స్ ఉన్న ఆయన కూడా పేరు ఉట్కూరు సందీప్ రెడ్డి. ఇద్దరు సందీప్ రెడ్డిలేనా? ఓకే. ఈయన మాజీ ఎంపీటీసీ ఉట్కూరు సందీప్ రెడ్డి. అయితే అవునమ్మా నువ్వు బయటకు వెళ్ళక అసలు సారు మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సార్తో ఫోన్ మాట్లాడిస్తా అన్నాడు. సార్ కలిపారు. సార్ కలిపిన తర్వాత మళ్ళా సిఐ గారికి ఎస్ఐ గారికి ఫోన్ చేసి మరి ఇట్లా గిరిని అభ్యర్థిని ఇట్లా నామినేషన్ వేయకూడదు, పట్టుకపోయారు, పరిస్థితి ఏంది, ఆ అమ్మాయికి సెక్యూరిటీ కల్పించాలి, నామినేషన్ వేయాలి, బాధ్యత గల పౌరురాలుగా ఆమె వేయకూడదా అని మాట్లాడిచ్చి నువ్వు అక్కడే ఉండమ్మా సెక్యూరిటీని పంపిస్తా అన్నారు. పంపిలే. ఇంకా తిప్పర్తి ఎస్ఐ గారు అన్నారు నువ్వు నకరికల్లా కంప్లైంట్ ఇచ్చి వెళ్ళండి అమ్మ నామినేషన్ వెయ్యి అని నాకు చెప్పిండు. మా భర్తనే ఎత్తుకపోయారు. నన్ను ఏం చేస్తారో నాకు భయం ఉంది సార్, నేను బయటకు వెళ్ళలేను అని నేను అన్నా.